వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది. వక్ఫ్ చట్టం చుట్టూ జరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వక్ఫ్ చట్టం సవరణలపై వివాదం ఎందుకు? వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాన్ని కట్టడి చేసేందుకే ఈ చట్టంలో సంస్కరణలకు కేంద్రం సిద్ధమైందా? వక్ఫ్ చట్టం చుట్టూ జరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముస్లిం సమాజంలోని డిమాండ్ల కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వక్ఫ్ చట్టం 1995 సవరణ బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించడానికి జిల్లా కలెక్టర్ల దగ్గర తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. కొత్త చట్టం మరింత జవాబుదారీగా, పారదర్శకంగా ఉండనుంది. అలాగే ప్రభుత్వం ఈ సంస్థల్లో మహిళలకు కూడా తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించనుంది. వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్ చట్టంలోని 9, 14 సెక్షన్లను సవరించాలని కేంద్ర కేబినెట్ ప్రతిపాదించింది. వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలతో కూడిన సవరణ బిల్లును మోదీ కేబినెట్ ఇటీవల ఆమోదించింది. అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు చుట్టూ రాజకీయ అలజడి నెలకొంది. వక్ఫ్ బోర్డుల చట్ట ప్రతిపత్తి, అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది. వక్ఫ్ చట్టాన్ని సవరించి ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా ఎన్డీఏ పక్షాలకు బోర్డు విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ సంపాదనను దోచుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తికి, మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా వక్ఫ్ చట్టంలో సవరణలకు కేంద్ర ప్రతిపాదనలు తీసుకువచ్చిందని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. చట్టంలో సవరణలు చేయవద్దని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా వక్ఫ్ బోర్డుల్లో తమకు చోటివ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బోహ్రా ముస్లింలు చాలా కాలంగా కోరుతుండటంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. వక్ఫ్ చట్టం మొదటిసారిగా 1954లో భారత పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత 1995లో కొత్త వక్ఫ్ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు వచ్చాయి. 2013లో ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు దాదాపు అపరిమిత అధికారాలు ఇచ్చేలా ఈ చట్టాన్ని మళ్లీ సవరించారు. ఈ క్లెయిమ్స్ ను కోర్టులో సవాలు చేయడం కూడా సాధ్యం కాదు. అంటే ముస్లిం చారిటీ పేరుతో వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తిని క్లెయిమ్ చేయవచ్చు. భారతదేశంలో మరే ఇతర మత సంస్థకు అలాంటి అధికారం లేదు. భారతదేశంలోని వక్ఫ్ బోర్డులకు దాదాపు 52,000 ఆస్తులున్నాయి. 2009లో రిజిస్టర్డ్ వక్ఫ్ ప్రాపర్టీలు 3 లక్షలుండగా ఇందులో 4 లక్షల ఎకరాలున్నాయి. ప్రస్తుతం 8 లక్షల ఎకరాల్లో 8,72,292 రిజిస్టర్డ్ వక్ఫ్ ప్రాపర్టీలు ఉన్నాయి. అంటే 13 సంవత్సరాలలోనే భూమి రెట్టింపైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు కూడా వక్ఫ్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోలేవు. ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కార్ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే సామాన్యుల నుంచి వక్ఫ్ బోర్డు విధానాలపై ఫిర్యాదులు రావడంతో సవరణలకు తాజాగా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని సవరణ బిల్లు తప్పనిసరి చేస్తుంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు కోట్ల విలువైన ఆస్తులను చూసుకుంటున్నాయని, అన్ని ఆస్తుల ద్వారా సంవత్సరానికి 200 కోట్ల ఆదాయం సమకూరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోర్డులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వక్ఫ్ అనేది ఇస్లామిక్ ప్రయోజనాలకు ఉద్దేశించిన ధర్మబద్ధమైన, మతపరమైన లేదా ధార్మికమైన పదం. ముస్లిం ఓటర్లపై వక్ఫ్ బోర్డు సభ్యుల ప్రభావం ఉంటుంది. ఈ సభ్యులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం కలిగి ఉంటారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, మజ్లిస్, టీఎంసీ, లౌకికవాదాన్ని అనుసరించే ఇతర ప్రాంతీయ పార్టీలు ముస్లిం వక్ఫ్ బోర్డు సభ్యుల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తాయని అభిప్రాయాలున్నాయి. వక్ఫ్ చట్టం, వక్ఫ్ ఆస్తులు భారత రాజ్యాంగం, షరియత్ అప్లికేషన్ చట్టం 1937 ద్వారా రక్షించబడుతున్నాయి. కాబట్టి ఆస్తుల స్వభావాన్ని, స్థితిని మార్చే ఏ సవరణను ప్రభుత్వం చేయలేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తేల్చి చెప్పింది. కేంద్రం సవరణలతో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ చట్టం చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయి.
ముస్లిం చట్టాలను అనుసరించే దేశాల్లో కూడా ఇలాంటి అపరిమిత అధికారాలున్న వక్ఫ్ బోర్డు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే వక్ఫ్ చట్టంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.